అవి ఉంటే ఇతను చేయలేడు అనుకోవచ్చు. ఇక ఏకైక సమస్యల్లో పెన్షన్లు, 50 ఏళ్ల లోపే పెన్షన్, అది కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ అన్నది మాత్రం భారీగా బర్డెన్ అవుతుంది. అది తీర్చడం అన్నట్టు ఇప్పుడు ఈయన 25,000 కోట్లు ఎంత ఇస్తున్నానంటున్నాడు కదా ఏడాదికి పెన్షన్, అప్పుడు అది 50,000 కోట్లు అవ్వచ్చు దగ్గరగా. ఎంత అవుతుంది అనేది తెలియదు. మన జగన్ అయితే అదేదో అంకె గట్టిగానే చెప్పాడు, చాలా ఎక్కువే, 1000 కోట్లలోనే ఉంది అది. ఇప్పుడు అంతకంటే ఇప్పుడు ఎందుకంటే 65 లక్షలు కదా, 65 లక్షలు ఇంటూ 3,000 రూపాయలు దగ్గరగా 2,500 కోట్ల రూపాయలు నెలకు అవుతుంది దానికి. 2,500 కోట్లు అతను చెప్పినటువంటి లెక్క దగ్గర 2,500 కోట్లు నెలకు అవుతున్నది అది, అంతే కదా. 70 లక్షలు అది, 70 లక్షలు ఇంటూ 3,000, 7×3 = 21 దగ్గరగా 2,100 కోట్ల రూపాయలు అవుతుంది. ఇప్పుడు అది వీళ్ళకి లెక్క అయితే ఎంత అవుతుంది నాకు తెలిసి 3,500 కోట్లు అవుతుంది దగ్గర నెలకి. ఏడాదికి 36,000 కోట్లు అవుతుంది. అందుకోసమనే అది చెయ్యొచ్చు. ఇప్పుడు ఇవన్నీ తీసేస్తున్నారు కదా, చేయూత తీసేస్తారు, అమ్మ అది తీసేస్తారు, ఇది విద్యాదీవెని తీసేస్తారు, ఇవన్నీ తీసేస్తారు కదా, కాబట్టి అవుతుంది. ఇంకోటి అమ్మ ఒడి యాడ్ చేయడం వల్ల అది ఇంకొంత బర్డెన్ అవుతుంది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది అంటే సంఖ్య పెరుగుతుంది, 2-3 అయినప్పుడు అక్కడ. కాబట్టి ఆ లెక్కను చూసుకున్నప్పుడు నాకు తెలిసి ఇప్పుడు జగన్ది మొత్తం కలిపితే 70,000 కోట్లు అన్నాడు కదా, డీబీటీ నాన్ డీబీటీ కలిపి. ఉట్టి డీబీటీ 45,000 కోట్లు అన్నాడు అతను. వీళ్ళకి ఉట్టి డీబీటీ దగ్గరగా 90,000 కోట్ల దాకా అవుతుంది, 80-90,000 కోట్లు అవుతుంది. నాన్ డీబీటీతో కలిపితే 1,10,000 కోట్లు అవుతుంది. అది అప్పుడు ఏంటంటే అది ఎట్లా కడతారు అంటే వాళ్ళు అప్పులు చేసే కట్టాలి. నెంబర్ 1, కనీసం 3-4 ఏళ్ళు అప్పులు